ఇమ్యూనోడెఫిషియన్సీ డిజార్డర్స్ ఏంటి అనేది చూసాము. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్స్లో బ్లడ్ గ్రూప్ టెస్టింగ్ అండ్ వైరల్ టెస్ట్. So what is the procedure to conduct the experiment? What are the equipment required for carrying out this test, and what are the risks, advantages, disadvantages, risks ఏమున్నాయి, what are the precautions need to be taken, ఇలాంటివి ఇప్పుడు మనం చూద్దాం. స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? కనిపించట్లేదా స్క్రీన్? నో మ్యామ్, కనిపించలేదు మ్యామ్. కనిపిస్తుందా? ఓకే, మా బ్లడ్ గ్రూప్ టైపింగ్ చూద్దాం ఇవాళ. సో బ్లడ్ గ్రూప్ టైపింగ్ అన్నది దేనికి ఎగ్జాంపుల్? వాట్ టైప్ ఆఫ్ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ ఇట్ ఈస్? బ్లడ్ గ్రూప్ టైపింగ్ దేనికి ఎగ్జాంపుల్? మనం థియరీలో చదివారు మీరు యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్. ఏ టైప్ ఆఫ్ ఇమ్యూనలాజికల్ రియాక్షన్ ఇది? It is an example for agglutination reaction. Agglutination reaction లో మనకి a particulate antigen particulate గా ఉంటుంది. Particulate antigen combines with its antibody to form insoluble complexes. The insoluble complexes ని form చేస్తూ ఉంటుంది. So this is example for blood grouping, and typing is example for agglutination reaction. So Karl Landsteiner was the first scientist who identified 4 types of blood groups. They are type A, type B, type AB, and type O. So these 4 categories are based on the antigens present on the surface of RBCs. So మన బ్లడ్లో ఉన్నటువంటి ఆర్బీసీ మీద ఉన్నటువంటి యాంటీజెన్స్ని బేస్ చేసుకొని ఈ బ్లడ్ గ్రూప్స్ని 4 టైప్స్గా కేటగరైజ్ చేశారు. టైప్ ఏ బ్లడ్ గ్రూప్, టైప్ ఏ హ్యాస్ ది ఏ యాంటీజెన్. టైప్ ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళలో వాళ్ళ యొక్క ఆర్బీసీ మీద ఏ అనేటటువంటి యాంటీజెన్ ఉంటుంది. ద టైప్ బి విల్ హ్యావ్ బి యాంటీజెన్. టైప్ ఏబి విల్ హ్యావ్ బోత్ ఏ యాంటీజెన్ అండ్ బి యాంటీజెన్స్, whereas the type O does not have any antigens. Neither A antigen కానీ B antigen కానీ వాళ్ళలో ఉండదు. So if the blood with antigens అంటే ఏంటి? ఇక్కడ A అనే వాళ్ళలో ఏ యాంటీజెన్ ఉంది,
బి అనే వాళ్ళలో బి యాంటీజెన్, ఏబిలో ఏబి యాంటీజెన్స్ ఉన్నాయి, ఓ అనే వాళ్ళలో ఎలాంటి యాంటీజెన్స్ అనేవి ఉండవు. అందుకని ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, ఓ బ్లడ్ గ్రూప్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ యూనివర్సల్ డోనార్ అండ్ ఏబి ఆర్ కన్సిడర్డ్ యాజ్ యూనివర్సల్ యాక్సెప్టార్స్. అంటే వాళ్ళు ఎవరి యాంటీబాడీస్ నైనా తీసుకోవచ్చు, ఎవరి బ్లడ్ గ్రూప్ నైనా తీసుకోవచ్చు ఏబి వాళ్ళు, అందుకని వాళ్ళని యూనివర్సల్ యాక్సెప్టర్స్ అని అంటున్నారు. ఓ అనేటటువంటి వాళ్ళల్లో యాంటీజెన్స్ ఉండవు కాబట్టి మనకి అక్కడ అగ్లూటినేషన్ అనేటటువంటి ప్రాబ్లం రాదు. సో వాళ్ళ బ్లడ్ ఎవరికైనా తీసుకోవచ్చు. హెన్స్ దే ఆర్ కాల్డ్ as they can donate to anyone, hence it is called as యూనివర్సల్ డోనార్. ఇది మీకు పీజీలో కూడా క్వశ్చన్స్ వస్తాయి, యూనివర్సల్ డోనార్ బ్లడ్ గ్రూప్ ఏది, యూనివర్సల్ యాక్సెప్టర్ బ్లడ్ గ్రూప్ ఏది అని కూడా మీకు రావచ్చు అనమాట. సో యూనివర్సల్ డోనార్ ఈజ్ ఓ బ్లడ్ గ్రూప్, యూనివర్సల్ యాక్సెప్టర్ ఈజ్ ఏబి బ్లడ్ గ్రూప్. నెక్స్ట్ బ్లడ్ టైప్స్, అవి గ్రూప్స్ అనమాట, 4 గ్రూప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ అవి. నెక్స్ట్ టైపింగ్, జనరల్గా మనకి టైప్స్ చెప్తూ ఉంటారు, నాది ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ ఇట్లా చెప్తూ ఉంటారు అనమాట. సో టైపింగ్ అన్నది డిటర్మైన్ చేయడానికి ఆర్హెచ్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని టైపింగ్ విల్ బి డిటర్మైన్డ్. సో దాన్ని డి యాంటీజెన్ అని కూడా అంటూ ఉంటారు. పీపుల్ విత్ ఆర్హెచ్ పాజిటివ్ బ్లడ్ విల్ హ్యావ్ ఆర్హెచ్ యాంటీజెన్స్. ఎవరికైతే ఆర్హెచ్ యాంటీజెన్స్ అనేవి ఉంటాయో వాళ్ళు పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అంటారు. ఎవరికైతే ఆర్హెచ్ యాంటీజెన్స్ ఉండవో వాళ్ళని నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అని అంటూ ఉంటారు. బ్లడ్ గ్రూప్ అన్నది ఎందుకు చేయాలి, వై బ్లడ్ గ్రూప్ టైపింగ్ ఈజ్ డన్? సో మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడానికి ముందు ఎవరికైనా యాక్సిడెంట్ జరగచ్చు, ఆర్ మెడికల్ కండిషన్స్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అవసరం అవుతుంది, ఆ పేషెంట్ని సేవ్ చేయాలంటే బ్లడ్ త్వరగా ఎక్కించాల్సి వస్తుంది. అప్పుడు ఎవరో ఒక డోనర్ ముందుకు వస్తారు, నా బ్లడ్ ఎక్కించండి అని. సో ఎవరో డొనేట్ చేసే వాళ్ళు ఫ్రీగా దొరికారు కదా అని వాళ్ళ బ్లడ్ తీసుకొని ఎక్కించేసేయకూడదు మనం. వీ హ్యావ్ టు ఫస్ట్ ఐడెంటిఫై బ్లడ్ గ్రూప్ ఈస్ మ్యాచింగ్ ఆర్ నాట్. బోత్ బ్లడ్ గ్రూప్ అండ్ బ్లడ్ టైపింగ్ హ్యావ్ టు మ్యాచ్. మ్యామ్ డౌట్ మ్యామ్, మ్యామ్ మనము ఓ నెగిటివ్ బి నెగిటివ్ అంటారు మ్యామ్, నెగిటివ్ అనేది ఒకసారి చెప్పండి మ్యామ్, నాకు అర్థం కాలేదు మ్యామ్. అదే చెప్తున్నాను ఇక్కడ, ఎవరి బ్లడ్ గ్రూప్లో ఎవరి బ్లడ్లో అయితే ఆర్బీసీ మీద డి అనే యాంటీజెన్ ఉంటుందో యాంటీజెన్ ఉన్నప్పుడు అది అగ్లూటినేషన్ రియాక్షన్ ఇచ్చి పాజిటివ్ చూపిస్తుంది. ఎవరికైతే ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఉండదో, రీసస్ మంకీ ఫ్యాక్టర్ అని అంటారు దాన్ని, ఆర్హెచ్ మీద డి యాంటీజెన్ లేని వాళ్ళు అగ్లూటినేషన్ క్లంపింగ్ కనిపించదు. బ్లడ్ గ్రూపింగ్స్ ఎలా యాంటీజెన్స్ ఉన్నాయో, ఏ యాంటీజెన్, బి యాంటీజెన్, ఏబి యాంటీజెన్ అని ఎలా ఉన్నాయో టైపింగ్ కూడా ఒక యాంటీజెన్ ఉంది. ఆ యాంటీజెన్నే మనము డి యాంటీజెన్ అని కానీ ఆర్హెచ్ ఫ్యాక్టర్ అని కానీ అంటాం. ఎవరి బ్లడ్ ఆర్బీసీ మీద ఎవరికైతే ఆర్హెచ్ యాంటీజెన్ ఉంటుందో వాళ్ళు క్లంపింగ్ చూడొచ్చు అనమాట, కాబట్టి దాన్ని ఆర్హెచ్ పాజిటివ్ అంటారు. ఎవరిలో ఆర్హెచ్ యాంటీజెన్ ఉండదో వాళ్ళని ఆర్హెచ్ నెగిటివ్ అని అంటారు. అది మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూసేటప్పుడు చూద్దాం. సో కాబట్టి ఎందుకు, వై బ్లడ్ టైపింగ్ ఈజ్ డన్? సో మిస్ మ్యాచింగ్ జరిగి కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ కంపాటబిలిటీ చూడాలి. డోనర్స్ అండ్ యాక్సెప్టర్స్ కంపాటబిలిటీ మ్యాచ్ అయినప్పుడు ద ట్రాన్స్ఫ్యూజన్ హ్యాస్ టు బి క్యారీడ్ అవుట్. ఆ కంపాటబుల్గా లేదనుకోండి ఏమవుతుంది, ఏ బ్లడ్ గ్రూప్ అతనికి బి బ్లడ్ ఇస్తే క్లంప్స్ మిస్ మ్యాచింగ్ జరిగిపోయి బ్లడ్ మొత్తం కూడా క్లంపింగ్ అయిపోతుంది, అగ్లూటినేషన్ జరిగి చనిపోవడం కూడా జరుగుతుంది, విచ్ ఇస్ ఫ్యాటల్. అండ్ బ్లడ్ టైపింగ్ అన్నది ఎందుకు చేస్తామంటే బ్లడ్ గ్రూపింగ్ అయితే ట్రాన్స్ఫ్యూజన్ మిస్ మ్యాచింగ్ ట్రాన్స్ఫ్యూజన్ కోసము అట్లా చేస్తున్నాము. అలాగే సెకండ్ వచ్చేసి మనకి ఆర్హెచ్ నెగిటివ్, ఫర్ ఎగ్జాంపుల్ మదరు ఫాదర్ ఉన్నారు, మనం మొన్న చూసాం హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్లో హెచ్డిఎన్ డిసీజ్ లేదా బ్లూబార్న్ బేబీ డిసీజ్ అని చదివాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఆర్హెచ్ పాజిటివ్ ఫాదర్ అండ్ ఆర్హెచ్ నెగిటివ్ మదర్కి ఆర్హెచ్ పాజిటివ్ బేబీ కనుక ఫస్ట్ టైం పుట్టినప్పుడు at the time of delivery the RH antigens may get exposed to the mother's womb. అప్పుడు మదర్స్ వూమ్లో ఆటోమేటిక్ ఏం చేస్తుంది, మదర్ విల్
mother's immunity will recognize those RH positive antigens and produces antibodies. అంటే at the time of fetus అంటే placental సెపరేషన్ అప్పుడు ఏమవుతుంది, బేబీలో ఉండేటటువంటి RH పాజిటివ్ యాంటీజెన్స్ మదర్లోకి ఎంటర్ అవుతాయి. సో మదర్ ఇమ్యూనిటీ వెంటనే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి వాటిని ఎలిమినేట్ చేస్తుంది. బట్ మెమరీ సెల్స్ కానీ మిగిలినటువంటి యాంటీబాడీస్ కానీ డ్యూరింగ్ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ అప్పుడు ఏమవచ్చు, మదర్లో ఉన్నటువంటి యాంటీబాడీస్ ఇఫ్ ద ఫీటస్ ఈజ్ నెగటివ్, సెకండ్ బేబీ నెగటివ్ అయిపోయితే మదర్లో ఆల్రెడీ యాంటీబాడీస్ ఫామ్ అయినవి త్రూ ద ప్లాజెంటా దే మే గెట్ ట్రాన్స్ఫర్డ్ టు ద ఫీటస్ లోపలికి వెళ్ళిపోయి RH నెగిటివ్ యాంటీజెన్స్ పాజిటివ్ యాంటీబాడీస్ రియాక్షన్ జరిపి అక్కడ చనిపోయేటటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి డ్యూరింగ్ సెకండ్ ప్రెగ్నెన్సీ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ అగ్లూటినేషన్ ఇన్ ద ఫీటస్. అందుకనే దాన్ని ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫెటాలిస్ అన్నాం. ఎప్పుడైతే యాంటీబాడీస్ మదర్ నుంచి బేబీకి వెళ్తాయో వాటి మధ్య రియాక్షన్ జరిగి క్లంపింగ్ ఆఫ్ సెల్స్, మొత్తం సెల్స్ అన్ని క్లంప్ అయిపోయి పిల్లవాడు చనిపోవడం జరుగుతుంది. వాట్ ఆర్ ది రిస్క్స్ ఆఫ్ బ్లడ్ టైపింగ్? సో బ్లీడింగ్ అండర్ ద స్కిన్, fainting or feeling lightheaded, infection at the puncture site, excessive bleeding. సో బ్లడ్ టైపింగ్కి మనం చేయించుకునేటప్పుడు రిస్క్స్ ఏముండొచ్చు అంటే, మనకి బ్లడ్ తీయడం సరిగా తెలియకపోతే కనుక బ్లీడింగ్ అండర్ ద స్కిన్, ఎక్కువ లోపలికి గుచ్చేయడం వల్ల బ్లీడింగ్ జరగచ్చు, కళ్ళు తిరిగి పడిపోవచ్చు. ఆ పంక్చర్ చేసిన చోట ప్రాపర్గా చేయకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువగా గుచ్చేయడం వల్ల ఏంటి, ఎక్సెసివ్ బ్లీడింగ్ కూడా జరగచ్చు. మరి హౌ టు పెర్ఫార్మ్ ది బ్లడ్ గ్రూపింగ్? సో బ్లడ్ గ్రూపింగ్ ఎలా చేస్తాం మరి? వీ హ్యావ్ టు టేక్ ఏ గ్లాస్ స్లైడ్, క్లీన్గా ఉండేటటువంటి గ్లాస్ స్లైడ్స్ని తీసుకోవాలి. గ్లాస్ స్లైడ్స్ని తీసుకొని ఆ గ్లాస్ స్లైడ్ మీద వీ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ ది యాంటీసీరమ్స్. యాంటీసీరమ్స్ రెడీమేడ్గా అవైలబిలిటీలో ఉంటాయి. ఏ యాంటీసీరం, బి యాంటీసీరం అండ్ డి యాంటీసీరమ్స్ ఉంటాయన్నమాట. అంటే 3 రకాల యాంటీసీరమ్స్ తీసుకుంటున్నాం. ఏ యాంటీసీరం, బి యాంటీసీరం అండ్ డి యాంటీసీరం అనేటటువంటి 3ని తీసుకొని ఒక గ్లాస్ స్లైడ్ మీద ఫస్ట్ ఒక గ్లాస్ స్లైడ్ని గ్రీస్ ఫ్రీ చేసుకొని స్టెరిలైజేషన్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు మార్క్ ఓవర్ ది సర్ఫేస్ ఆఫ్ ద గ్లాస్ స్లైడ్. ఏ అని ఒకవైపు, ఇంకొక వైపు బి అని మార్క్ చేసుకోవాలి. సెకండ్ స్లైడ్ మీద డి అని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఆ స్లైడ్స్ మీదకి ఏ మార్కింగ్ దగ్గర ఉందో ఆ మార్కింగ్ దగ్గర దానికి రిలవెంట్గా ఉండేటటువంటి కరస్పాండింగ్ యాంటీసీరమ్స్ హ్యావ్ టు బి యాడెడ్. ఏ అన్న చోట ఏ యాంటీసీరం యాడ్ చేయాలి, బి అనే మార్కింగ్ ఉన్న చోట బి యాంటీసీరం, నెక్స్ట్ స్లైడ్లో డి యాంటీసీరం యాడ్ చేసి పెట్టుకోవాలి. సో నౌ యు ఆర్ ప్రిపేర్డ్ విత్ యువర్ యాంటీసీరమ్స్ ఆన్ ద స్లైడ్. నెక్స్ట్ ఏం చేయాలి, యూ హ్యావ్ టు ప్రిక్ ద ఫింగర్. మామూలుగా రింగ్ ఫింగర్ని ప్రిక్ చేస్తూ ఉంటాము. యూ కెన్ ప్రిక్ ఎనీ ఫింగర్ బట్ ప్రిఫరబుల్లీ రింగ్ ఫింగర్ ఈజ్ చూడెన్. స్టెరిలైజేషన్ చేయాలి. సో ఫస్ట్ ఫింగర్ని కాటన్తో మనం స్టెరిలైజింగ్ ఏజెంట్ తీసుకొని వీ హ్యావ్ టు స్టెరిలైజ్ ద ఫింగర్. తర్వాత లెట్ ఇట్ అలో డ్రై. తేమగా ఉన్నప్పుడే, ఇంకా ఆ స్టెరిలైజింగ్ ఏజెంట్ అంటుకొని ఉన్నప్పుడే గుచ్చేయకూడదు అనమాట. వీ షుడ్ నాట్ ప్రిక్ ద ఫింగర్ అంటిల్ ఇట్ గెట్ డ్రై. డ్రై అయిపోయిన తర్వాత డిస్పోజబుల్ నీడిల్స్ని తీసుకొని ప్రిక్ చేయాలి. ద ఫస్ట్ డ్రాప్ ఆఫ్ ద బ్లడ్ షుడ్ బి డిస్కార్డెడ్ యాజ్ దేర్ మే బీ ఎ పాసిబిలిటీ ఆఫ్ కంటామినెంట్స్ ఉండొచ్చు. కాబట్టి ఫస్ట్ డ్రాప్ని డిస్కార్డ్ చేసిన తర్వాత యాడ్ ఏ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఆన్ టు ద స్లైడ్ యాడెడ్ విత్ ద ఏ యాంటీసీరంలో ఒక డ్రాపు, బి యాంటీసీరంలో ఒక డ్రాపు, అలాగే డి యాంటీసీరంలో ఒక డ్రాపు యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత
దీస్ అంటే మనం ఇప్పుడు ఏం యాడ్ చేస్తున్నాం? త్రూ అవర్ బ్లడ్ వీఆర్ యాడింగ్ యాంటీజెన్స్. యాంటీబాడీస్ ఎక్కడున్నాయి? మనం ఆల్రెడీ యాడ్ చేసినటువంటి యాంటీ సీరమ్స్లో యాంటీబాడీస్ ఉన్నాయి, ఆల్రెడీ మనం డ్రాప్స్ రూపంలో యాడ్ చేసి పెట్టున్నాం. సో థరోలీ మిక్స్ ది డ్రాప్స్. మనకి మార్కింగ్ కోసం ఫర్ అవర్ కన్వీనియంట్ ది యాంటీ సీరమ్స్ వర్ లేబుల్డ్, అంటే కలర్ ఇచ్చింటారు అనమాట. ఏ యాంటీ సీరం అయితే ఎల్లో కలరు, బి యాంటీ సీరం అయితే బ్లూ కలరు, డి అయితే కలర్లెస్. అట్లా మనం డిఫరెన్షియేషన్ కోసము ఆ బ్లడ్ గ్రూప్స్ కిట్లో ఇవి ఇచ్చింటారు అనమాట. సో కాబట్టి 1 డ్రాప్ ఆఫ్ బ్లడ్ యాడ్ చేసిన తర్వాత దే ఆర్ థరోలీ మిక్స్డ్ విత్ అప్లికేటర్స్, ఇండివిజువల్ అప్లికేటర్స్. ఏ యాంటీ సీరంని మిక్స్ చేయడానికి ఒక అప్లికేటరు, బిని మిక్స్ చేయడానికి ఒక అప్లికేటరు, డిని మిక్స్ చేయడానికి ఒక అప్లికేటరు. ఈ రకంగా అప్లికేటర్స్ మనం మిక్స్ చేయాలి. ప్రాపర్గా మిక్స్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా రిజల్ట్ చెప్పకూడదు. వీ హ్యావ్ టు అలో ద స్లైడ్ ఫర్ సెటిలింగ్ ఫర్ 1 minute, 1 to 2 minutes అప్లికేటర్తో మిక్స్ చేసిన తర్వాత 1 to 2 minutes అలానే ఉంచేసి దెన్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఫర్ ది అగ్లూటినేషన్ రియాక్షన్. అగ్లూటినేషన్ అంటే క్లంపింగ్, ఎక్కడో ఒక చోట క్లంపింగ్ జరిగి ఉంటుంది. ఆ క్లంపింగ్ ఎక్కడ జరిగింది అన్న దాన్ని బట్టి మనం బ్లడ్ గ్రూప్స్ ఏ బ్లడ్ గ్రూప్ అయి ఉంటుంది అని మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏలో అగ్లూటినేషన్ అంటే ఏ అన్న చోట అగ్లూటినేషన్ వచ్చింది, బిలో లేదు, డిలో లేదు, ఏమై ఉంటుంది? అది ఏ బ్లడ్ గ్రూప్ అయి ఉంటుంది? ఏ నెగిటివ్ మ్యామ్. వెరీ గుడ్, ఏ నెగిటివ్. అగ్లూటినేషన్ ఈస్ దేర్ ఇన్ ద ఏ, బిలో లేదు, డిలో ఉంది. అగ్లూటినేషన్ ఏ పాజిటివ్, వెరీ గుడ్. ఏలో లేదు, బిలో ఉంది, డిలో ఉంది. బి పాజిటివ్ మ్యామ్. వెరీ గుడ్. నో అగ్లూటినేషన్ either A or B or O, D. What might be the blood ఓ group? నెగిటివ్ మ్యామ్. O group, very good. O na? ఓ నెగిటివ్ మ్యామ్. Okay. A లో ఉంది, B లో ఉంది, D లో ఉంది. ఏబి పాజిటివ్ మ్యామ్. Very good. Only Sri Krishna is responding. What about the others? Naveen అని అడుగుదాం. నవీన, నవీన, ఏలో బ్లడ్, ఏలో లేదు, బిలో లేదు, ఓలో లేదు. వాట్ మైట్ బి ద బ్లడ్ గ్రూప్? No agglutination is seen neither in A nor B or in O. What might be the blood group there? O negative, ma'am. Very good, O negative. So these are the 4 types of blood groups and typings. ఇది మనకి అగ్లూటినేషన్ రియాక్షన్కి బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇంకొకటి మీకు ప్రాక్టికల్లో ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఈస్ వైడాల్ టెస్ట్. చూద్దాం. వైడాల్ టెస్ట్ కూడా మనకి అగ్లూటినేషన్కి ఎగ్జాంపుల్. ద అగ్లూటినేషన్ టెస్ట్ కెన్ బి డన్ both in test tubes as well as in slides. మనం అగ్లూటినేషన్ గురించి చెప్పేటప్పుడు చూసాం. అది స్క్రీన్ కనిపిస్తుందమ్మా? సో దిస్ ఈస్ ది వైడాల్ టెస్ట్ కిట్. వైడాల్ అనేటటువంటి సైంటిస్ట్ దీన్ని ఫస్ట్ కనుక్కున్నారు కాబట్టి ఇట్ ఈస్ వైడాల్ టెస్ట్ అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద టైఫాయిడ్ ఫీవర్. మనకి జనరల్గా టైఫాయిడ్ ఫీవర్ వస్తూ ఉంటుంది. వెళ్ళినప్పుడు మనకి టైఫాయిడ్ ఉందా లేదా టెస్ట్ చేయడానికి యూజ్ చేసే కిట్టే ఇది వైడాల్ టెస్ట్ కిట్. సో దిస్ ఈజ్ వైడాల్ టెస్ట్ కిట్. సో దిస్ టెస్ట్ ఈజ్ హ్యావింగ్, చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ. సో బ్లూ కలర్లో ఒక సెట్ ఆఫ్ బాటిల్స్, ఇక్కడేమో రెడ్ కలర్ బాటిల్స్, మధ్యలో ఒక రెడ్ క్యాప్డ్ అండ్ బ్లూ క్యాప్డ్ బాటిల్ ఉంది. ఇది మొత్తం అనమాట. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ప్రొవైడెడ్ విత్ 1 slide. సో వైరల్ టెస్ట్ కిట్ తీసుకున్నప్పుడు మనకి ఏమో స్క్రీన్ సరిగా లేదు, స్క్రీన్ కనిపించట్లేదా?
ఎస్ మ్యామ్. చెప్పినది లేదు మ్యామ్ స్క్రీన్లో. ఓకే. కనిపిస్తుందమ్మా ఇప్పుడు? ఎస్ మ్యామ్. So this is the Vidal test kit which contains 2 types of antigens and 2 controls. సో ఇక్కడ బ్లూ కలర్లో కనిపించేదేమో ఓ యాంటీజెన్కి సంబంధించినటువంటి ఫ్లూయిడ్, ఈ రెడ్ కలర్లో ఉన్నదేమో హెచ్ యాంటీజెన్, ఈ మధ్యలో ఉన్నవి బ్లూ క్యాప్ అండ్ రెడ్ క్యాప్. ద బ్లూ క్యాప్ అండ్ రెడ్ క్యాప్ దీస్ ఆర్ ది పాజిటివ్ అండ్ నెగిటివ్ కంట్రోల్స్. అంటే అగ్లూటినేషన్ అంటే ఎలా ఉంటుంది అని కంపేర్ చేసుకోవడానికి వీ యూస్ ది పాజిటివ్ నెగిటివ్ కంట్రోల్స్. సో సాల్మోనెల్లా టైఫీ బ్యాక్టీరియం విల్ హ్యావ్ 2 యాంటీజెన్స్. మనకి టైఫాయిడ్ని కలుగు చేసేటటువంటి బ్యాక్టీరియం పేరు సాల్మోనెల్లా టైఫీ. దాంట్లో 2 యాంటీజెన్స్ ఉంటాయి, ఓ యాంటీజెన్ అండ్ హెచ్ యాంటీజెన్. హెచ్ యాంటీజెన్ అనేది ఏమో ఫ్లాజిల్లాలో ఉంటుంది, ఆ బ్యాక్టీరియా యొక్క ఫ్లాజిల్లాలో ఉంటుంది. ఓ యాంటీజెన్ అనేది ఏమో ఆ బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్లో ఉంటుంది అనమాట. సో ఆ 2 యాంటీజెన్స్ మనకి డిసీజ్ని కాజ్ చేస్తాయి కాబట్టి వీ హ్యావ్ టు టెస్ట్ ఫర్ బోత్ దోస్ యాంటీజెన్స్. ఆ 2 యాంటీజెన్స్ కోసం మనం టెస్ట్ చేయాలి. సో ఇట్ ఈస్ a serological method to diagnose enteric or typhoid fever that is caused by Salmonella typhi, paratyphi A and B and C. ఈ ఆర్గానిజమ్స్ వల్ల మనకి టైఫాయిడ్ ఫీవర్ వస్తూ ఉంటుంది. ఇది మనం ఇందాకే చెప్పాం, ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ అగ్లూటినేషన్ రియాక్షన్ అండ్ ఇట్ కంటైన్స్ యాంటీజెన్స్. ఫ్లాజెల్లార్ హెచ్ యాంటీజెన్, సొమాటిక్ ఓ యాంటీజెన్ అని ఉంటుంది, ఇంకొకటి సర్ఫేస్ యాంటీజెన్ ఆర్ విఐ యాంటీజెన్ అని ఉంటుంది. బట్ ఈ థర్డ్ యాంటీజెన్ మనం ల్యాబొరేటరీలో యూజ్ చేయం, డయాగ్నోసిస్లో మనం యూజ్ చేసేది హెచ్ యాంటీజెన్ అండ్ ఓ యాంటీజెన్ సొల్యూషన్స్ని యూజ్ చేస్తాం. సో ద వైడల్ టెస్ట్ ఫస్ట్ డిస్క్రైబ్డ్ బై ఫెర్నాండ్ వైడల్ ఇన్ 1896లో ఫైండ్ అవుట్ చేశారు కాబట్టి ద ఆనర్ ఆఫ్ హిస్ నేమ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వైడల్ టెస్ట్. సో దిస్ టెస్ట్ డిటెక్ట్స్ యాంటీబాడీస్ అగైనిస్ట్ ఓ యాంటీజెన్ అండ్ హెచ్ యాంటీజెన్. ఇక్కడ చూడండి, సాల్మోనెల్లా సొమాటిక్ ఓ యాంటీజెన్, సాల్మోనెల్లా హెచ్ యాంటీజెన్. సో ఈ యాంటీజెన్కి సంబంధించిన యాంటీబాడీస్ పేషెంట్లో ఉన్నాయా లేవా అని మనం టెస్ట్ చేస్తాము. అండ్ ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ అగ్లూటినేషన్ టెస్ట్. టైఫాయిడ్ వచ్చినప్పుడు మనకి క్లినికల్ మేనిఫెస్టేషన్స్ వచ్చి హై టెంపరేచర్ ఉంటుంది, లాస్ ఆఫ్ అపటైట్ అంటే ఆకలి లేకుండా పోవడము, స్టమక్ పెయిన్ ఉంటుంది, వీక్నెస్ ఉండడం, తర్వాత వీక్గా బలహీనంగా అనిపించడము, కొంతమందిలో డయేరియా ఉంటుంది, కొంతమందిలో కాన్స్టిపేషన్ ఉండొచ్చు, ఇంకొంతమందిలో చెస్ట్ కంజెషన్ కూడా చూడొచ్చు. సో మనకి టైఫాయిడ్ అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది? త్రూ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ ద్వారా ఇది మనకి ఇంజెక్షన్ ఆఫ్ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటరు, రేర్లీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, అంటే ఓరోఫీకల్ రూట్ అనమాట. ఫీకల్ రూట్, ఓరోఫీకల్ రూట్ అంటే అంటే ఆఫ్టర్ ఫీకల్ మ్యాటర్ డిశ్చార్జ్ అంటే టాయిలెట్కి వెళ్ళిన తర్వాత ప్రాపర్ హ్యాండ్ వాష్ లేకపోవడము, ఆ హ్యాండ్లో ఆ బ్యాక్టీరియా అటాచ్ అవ్వడం, ఫుడ్ అంటే త్రూ ఫుడ్ కానీ వాటర్ని కానీ కంటామినేట్ చేసినప్పుడు ఫీకల్ ఓరల్ రూట్ ద్వారా ఎంటర్ అవ్వచ్చు. సో వన్ ఆఫ్ ద హిస్టారికల్ పాపులర్ పర్సన్ ఫర్ దిస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ద డిసీజ్ త్రూ ఓరోఫీకల్ రూట్ ఈస్ టైఫాయిడ్ మేరీ అని పేరు పెట్టారు. షీ వాస్ ఎ సర్వర్ ఇన్ ఏ ఫేమస్ రెస్టారెంట్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్. షీ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ ద డిసీజ్ ఫర్ 3 lakh పీపుల్. అంటే వాళ్ళ రెస్టారెంట్కి వచ్చి ఆమె సర్వర్ కాబట్టి ఏంటి ఒకసారి డిసీజ్ వచ్చి తగ్గిపోయినా కూడా షీ మే బి యాక్ట్ యాజ్ ఎ క్యారియర్, కన్వల్సెంట్ క్యారియర్ అని అంటాం. క్యారియర్ అంటే ఎవరు? దోస్ హూ క్యారీ ద డిసీజ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఒకరి నుంచి ఇంకొకరు క్యారీ చేసే వాళ్ళని క్యారియర్ అంటాం. మరి ఇక్కడ నేను కన్వల్సెంట్ క్యారియర్ అని అంటున్నా. కన్వల్సెంట్ క్యారియర్ ఈజ్ ఏ పర్సన్ హూ హ్యాస్ రికవర్డ్ ఫ్రమ్ ద డిసీజ్, బట్ హీ కెనాట్ ట్రాన్స్మిట్ ద డిసీజ్ టు అదర్ పర్సన్. అంటే కన్వల్సెంట్ క్యారియర్ అంటే ఎవరు? దోస్ హూ క్యారీ ద డిసీజ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఒకరి నుంచి ఇంకొకరు క్యారీ చేసే వాళ్ళని కన్వల్సెంట్ క్యారియర్ అంటాం. మరి ఇక్కడ నేను కన్వల్సెంట్ క్యారియర్ అని అంటున్నా. కన్వల్సెంట్ క్యారియర్ ఈజ్ ఏ పర్సన్
బట్ స్టిల్ ఏబుల్ టు ట్రాన్స్మిట్ ద డిసీజ్. వ్యాధి వచ్చి ఉంటుంది, తగ్గిపోయి ఉంటుంది, బట్ డయేరియల్ స్టూల్స్ ఇట్లాంటివి కొంచెం కంటిన్యూ అవుతూ ఉంటాయి వాళ్ళకి. ఫీకల్ మ్యాటర్ సరిగ్గా వాష్ చేసుకోవడం, ఇంప్రాపర్ వాషింగ్ ఆఫ్ హ్యాండ్స్ ద్వారా షీ యూజ్ ఇట్ టు ట్రాన్స్మిట్ ద డిసీజ్ ఫర్ అబౌట్ 3 lakh people. అందుకని ఆమె షీ స్టూడ్ ఇన్ ద హిస్టరీ యాజ్ ది టైఫాయిడ్ మేరీ. ఫుడ్ హ్యాండ్లర్స్ అండ్ క్యారియర్స్ ద్వారా కూడా ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. సో దీస్ ఆర్ ది జీరో డయాగ్నోసిస్ ఫర్ టైఫాయిడ్లో మనము యూజ్ చేసేది వైడాల్ ర్యాపిడ్ స్లైడ్ టెస్ట్ ఒకటి యూజ్ చేస్తాము, వైడాల్ టెస్ట్ ట్యూబ్ మెథడ్ ఒకటి యూజ్ చేస్తాం. సో టైఫాయిడ్ టెస్ట్లో మనం వైడాల్ టెస్ట్ ద్వారా చేసేది ర్యాపిడ్ స్లైడ్ స్క్రీనింగ్కి అసలు ఉందా లేదా వీడికి టైఫాయిడ్ అనేది మనం ఇమ్మీడియట్గా కనుక్కోవడం కోసం స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాము. టెస్ట్ ట్యూబ్ మెథడ్ ఏమో డిసీజ్ ఎంతగా ఉంది, వాట్ ఈస్ ద టైటర్ వాల్యూ ఆఫ్ ద డిసీజ్ అని ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ మనం టెస్ట్ ట్యూబ్ మెథడ్ చేస్తాం. సో ద ర్యాపిడ్ స్లైడ్ టెస్ట్ విల్ టేక్ ఓన్లీ 1 minute, whereas to conduct the test tube agglutination method for Vidal it will take 2 to 4 hours of time. What is the principle of this Vidal test? Vidal test principle enti? Antibody in the serum produced in response to the salmonella. Patient body lo antibodies unnayante ardham enti? ఆ యాంటీజెన్ బాడీలో ఉంది అని అర్థం కదా. కాబట్టి మనం ఏం తీసుకుంటున్నాము, హియర్ వీఆర్ టేకింగ్ ది పేషెంట్ సీరం, అంటే పేషెంట్ సీరంలో యాంటీబాడీస్ ఉన్నాయి. మనం తీసుకునే కిట్లో ఏముంటున్నాయి, యాంటీజెన్స్ ఉంటాయి. ఏదో O and H యాంటీజెన్స్ ఉన్నటువంటి ఆ కిట్స్లో ఏంటవి, కిల్డ్ బ్యాక్టీరియా. ద కిట్ కంటైన్స్ యాంటీజెన్ సస్పెన్షన్స్ దట్ ఆర్ కిల్డ్ బ్యాక్టీరియా. వాటికి స్టెయినింగ్ ఇచ్చింటారనమాట టు ఎన్హాన్స్ ద రీడింగ్ ఆఫ్ అగ్లూటినేషన్. కలర్లెస్ అయితే మన కంటికి అగ్లూటినేషన్ రియాక్షన్ జరిగిందో లేదో తెలియదు కాబట్టి హెచ్ యాంటీజెన్కి రెడ్ కలరు, ఓ యాంటీజెన్కి బ్లూ కలర్ ఇస్తారు ఫర్ కన్వీనియన్స్ ఆఫ్ రీడింగ్ ద అగ్లూటినేషన్ టెస్ట్. సో ద బ్లూ స్టెయిన్డ్ యాంటీజెన్స్ ఆర్ somatic O antigens and red stained antigens are the Flagella H antigens. ఇదే మీరు ఇందాక చూసినటువంటి టెస్ట్ కిట్. ద యాంటీజెన్ సస్పెన్షన్స్ ఆఫ్ సాల్మోనెల్లా, O antigen, H antigen, OA, AH, BO, BH, CO, CH. O and H అన్నవేమో టైఫాయిడ్ బ్యాసిల్లకి సంబంధించినవి, A, B and O అండ్ ఆ కాంబినేషన్స్ ఏమో పారాటైఫాయిడ్ని కనుక్కోవడానికి యూజ్ చేసేటటువంటి యాంటీజెనిక్ కిట్స్. అంతో అపార్ట్ ఫ్రమ్ దోస్ యాంటీజెన్ కిట్స్, యాంటీజెన్స్ సొల్యూషన్స్తో పాటు మనకి పాజిటివ్ కంట్రోల్ వైల్ ఒకటి, నెగిటివ్ కంట్రోల్ వైల్ ఒకటి ఉంటుంది. దాంతోపాటు ఇన్స్ట్రక్షన్స్ ఎలా టెస్ట్ కండక్ట్ చేయాలి అనేటటువంటి ఒక లీఫ్లెట్ ఇచ్చింటాడు. అండ్ దే ఆల్సో ప్రొవైడెడ్ విత్ 1 వైడాల్ టెస్ట్ గ్లాస్ స్లైడ్, వైట్ గ్లాస్ స్లైడ్ ఒకటి. అండ్ మనం అప్లికేటర్స్ని స్టిరింగ్ స్టిక్స్ అని అంటాము, వాటిని కూడా ఇస్తారు. వైడాల్ నెగిటివ్ కంట్రోల్ అంటే ఏంటి, కంటైన్స్ నో యాంటీబాడీస్, ఏమీ ఉండవు. నెగిటివ్ కంట్రోల్ అంటే యాంటీబాడీస్ ఏమీ లేనటువంటి ఒక సొల్యూషన్. వైడాల్ పాజిటివ్ కంట్రోల్ అంటే ఏంటి, ఇట్ కంటైన్స్ యాంటీబాడీస్. యాంటీబాడీస్ ఎక్కడి నుంచి వచ్చినవి, స్టాండర్డైజ్డ్ గోట్ యాంటీసీరం. గోట్కి యాంటీజెన్ని ఎక్కించి ఆ గోట్లో నుంచి తీసినటువంటి యాంటీబాడీస్ని మనం ఇక్కడ పాజిటివ్ కంట్రోల్గా వాడుతున్నాం. ఈ పాజిటివ్ కంట్రోల్ ఏ యాంటీజెన్తో అయినా రియాక్షన్ జరుగుతుంది. ఓతో కానీ, హెచ్ కానీ, ఏహెచ్, బిహెచ్, ఏఓ, బిఓ, సిఓ, సిహెచ్, ఎనీ యాంటీజెన్తో ఆ వైడాల్ పాజిటివ్ కంట్రోల్ అనే సొల్యూషన్ రియాక్షన్ చూపిస్తుంది. సో ఇవి అనమాట ఆటోమేటిక్ పిపెట్. దిస్ ఈస్ ద పిల్లర్. సేమ్ ఏం కావాలి మనకి, అప్లికేటర్ స్టిక్స్ కావాలి, ప్లాస్టిక్ డ్రాపర్ కానీ, ఆటోమేటిక్ పిపెట్స్ కానీ కావాలి. టైం చూసుకోవాలి, నోట్ చేసుకోవాలి. 1 minute అంటే ఎగ్జాక్ట్గా 1 minuteలో మనం అగ్లూటినేషన్ వచ్చిందా లేదా అని చూడాలి. గ్లాస్ ప్లేట్ కానీ స్లైడ్స్ కానీ మనకి అవసరం. దీస్ ఆర్ ది రిక్వైర్మెంట్స్. ర్యాపిడ్ స్క్రీన్ టెస్ట్. ర్యాపిడ్ స్క్రీన్ టెస్ట్ ఎలా చేస్తాము అని చూద్దాం. సో ప్లేస్ ఏ డ్రాప్ ఆఫ్ ది పేషెంట్ సీరం ఇంటూ
ఈచ్ ఆఫ్ ద సర్కిల్స్. మనకి ఈ వైడాల్ టెస్ట్ స్లైడ్ ఎలా ఉంటుంది అని అంటే సర్కిల్స్ ఉంటాయి స్లైడ్ మీద. మనకి డిస్పోజబుల్ స్లైడ్స్ ఇస్తున్నారనమాట ఇప్పుడు. అంటే అప్పుడే మనం చేసేసి పేపర్ స్లైడ్స్ అవి అయినా ఆర్ గ్లాస్ స్లైడ్స్ అయినా వస్తాయి. అండ్ ద స్లైడ్ ఈస్ లేబుల్డ్ విత్ సర్కిల్స్. 0.01 mm డెప్త్ ఉండేటటువంటి సర్కిల్స్ని ఆ స్లైడ్ మీద చూడొచ్చు. 8 సర్కిల్స్ ఉంటాయి. అలాంటి సర్కిల్లో ప్లేస్ 1 డ్రాప్ ఆఫ్ ది పేషెంట్ సీరం ఇంటూ ఈచ్ ఆఫ్ ద సర్కిల్ స్లైడ్స్. ఒక సర్కిల్లో ఒక పేషెంట్ యొక్క యాంటీ సీరం తీసుకోవాలి. 50 మైక్రోలీటర్స్ ట్రాన్స్ఫర్ చేయాలి. దాంట్లోకి 1 డ్రాప్ ఆఫ్, ఇప్పుడు ఏం చేసాము, 8 వెల్స్ ఉన్నాయని చెప్పాము. 8 వెల్స్ లోపలికి 8 డ్రాప్స్ ఆఫ్ పేషెంట్ సీరం యాడ్ చేయాలి. ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క వెల్లోకి, వెల్ అంటే ఒక ఇది అనమాట, ఒక గుంటలాగా ఉంటుంది ఒక ఇది. దాంట్లోకి మనం చెప్పిన 8 రకాల యాంటీజెన్స్ యాడ్ చేయాలి. యాడ్ చేసి వాటిని ప్రాపర్గా అప్లికేటర్తో మిక్స్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఫర్ ది రిజల్ట్స్. అప్పుడు అగ్లూటినేషన్ని మనం ఉందా లేదా, దేనికి పాజిటివ్ వచ్చింది, ఏకా ఓకా హెచ్కా ఏహెచ్కా ఓహెచ్కా బిహెచ్కా, ఇట్లా మనం ఆ రెస్పెక్టివ్ సర్కిల్స్లో వచ్చిన అగ్లూటినేషన్ని బేస్ చేసుకొని వీ కెన్ డిటర్మైన్ వాట్ టైప్ ఆఫ్ యాంటీజెన్ హ్యాస్ అఫెక్టెడ్ ది పేషెంట్ అని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అగ్లూటినేషన్ లేదు అంటే నెగిటివ్ అని అనుకోవచ్చు, ఉంది అంటే పాజిటివ్ అని అనుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ టైటర్ వాల్యూస్ని కూడా కనుక్కోవచ్చు. ఇక్కడ ఇఫ్ అగ్లూటినేషన్ అపియర్స్ ఆఫ్టర్ 15 సెకండ్స్, 15 నిమిషాల తర్వాత వచ్చింది అనుకుంటే 640 దగ్గర ఉంది. 30 సెకండ్స్కి అగ్లూటినేషన్ వచ్చిందంటే 320, 1 మినిట్కి వచ్చింది అంటే 160, 1.5 మినిట్కి వచ్చిందంటే 80. అంటే బేస్డ్ ఆన్ ద టైం ఇమ్మీడియట్గా వచ్చేసింది అంటే అగ్లూటినేషన్ అపియర్స్ ఆఫ్టర్ 1 మినిట్ అంటే 160 టైటర్ ఉంది. అట్లా టైటర్ వాల్యూస్ని బేస్డ్ ఆన్ ద టైం పెట్టుకొని మనం వ్యాధి తీవ్రత ఎంత ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వాట్ ఆర్ ది లిమిటేషన్స్ ఆఫ్ దిస్ వైడాల్ టెస్ట్? వైడాల్ టెస్ట్ యొక్క లిమిటేషన్స్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ లో స్పెసిఫిక్, లెస్ సెన్సిటివ్, కన్ఫ్యూజింగ్ అండ్ డిఫికల్ట్ టు ఇంటర్ప్రెట్ ఫర్ ది డయాగ్నోసిస్. ఇవి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అండ్ ఫాల్స్ పాజిటివ్ రియాక్షన్స్ కూడా ఉంటాయి. బికాస్ క్రాస్ అగ్లూటినింగ్ యాంటీబాడీస్ పాస్ట్ ఇన్ఫెక్షన్ అంటే అంతకుముందు ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయి ఉంటే ఆ యాంటీబాడీస్ కూడా ఈ యాంటీజెన్స్ రియాక్షన్ జరిపి ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇది మనకి ఇదే ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎక్కువగా కూడా. ఎందుకు ఫాల్స్ పాజిటివ్ అంటే ఇమ్యునైజేషన్ చేసుకున్నప్పుడు కానీ, క్రాస్ రియాక్షన్ వల్ల కానీ, ఇన్ఫెక్షన్ విత్ మలేరియా ఉన్నా కూడా వైడాల్ టెస్ట్ టైఫాయిడ్ పాజిటివ్ చూపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకేదైనా అదర్ ఎంట్రోబ్యాక్టీరియాసి మెంబర్స్కి సంబంధించినటువంటి ఉన్నా కూడా మనకి ఫాల్స్ పాజిటివ్ రియాక్షన్స్ కనిపిస్తుంది. మరి ఎందుకు స్టిల్ వీ యూస్ ద వైడాల్ టెస్ట్? ఇన్ని అంటే ఇన్ని లిమిటేషన్స్ ఉన్నా కూడా మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము దీన్ని? డెవలపింగ్ కంట్రీస్లో మాత్రమే వాడుతున్నారు. ఎందుకంటే లో కాస్ట్, మనకి లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి, తక్కువగా ఉన్నాయి, త్వరగా అయిపోతుంది టెస్ట్. కాబట్టి డెవలపింగ్ కంట్రీస్లో వైడాల్ టెస్ట్ వాడుతున్నారు. కానీ కొన్ని వెల్ డెవలప్డ్ కంట్రీస్లో ద వైడాల్ టెస్ట్ ఈజ్ నాట్ యూజ్డ్. అక్కడ వాళ్ళు మాలిక్యులర్ టెక్నిక్స్తో చేస్తూ ఉంటారు. సో ప్రాక్టికల్ పార్ట్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ బ్లడ్ని తీసుకోవాలి. సో బ్లడ్ని తీసుకున్న తర్వాత సీరం హ్యాస్ టు బి సపరేటెడ్ ఫ్రమ్ ద బ్లడ్. తర్వాత మనం వైడాల్ టెస్ట్ చేసి రిపోర్ట్ని ఇంటర్ప్రిట్ చేయాలి. సో షీ ఈస్ ద టైఫాయిడ్ మేరీ, సో హూ యాక్టెడ్ యాజ్ ఏ క్యారియర్ while working in the restaurant, and she served as a convalescent carrier in transmitting the disease for many people. ఇది మనకి వైడాల్ టెస్ట్కి సంబంధించినటువంటిది. ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నా?
ఎనీ డౌట్స్? No, ma'am. ఏం బాబు? No, ma'am. No doubt. నో డౌట్సా? అర్థమైందా మరి? Yes, ma'am. Concept అర్థమైంది ma'am. ఓకే. సో వైడాల్ టెస్ట్లో యాంటీజెన్స్ ఏ యాంటీజెన్స్ని యూజ్ చేస్తాం? నేమ్ ద యాంటీజెన్స్. O and OH, ma'am. O and H antigens. Very good. Yes, ma'am. What is the titer value? Titer value అంటే ఏంటి? టైటర్ వాల్యూ అంటే మనము ఎలిమినేషన్ చేయడానికి 1 minute టైం పడుతుంది మ్యామ్. ఆ టైంలో అది 15 seconds 30 seconds అన్ని టైం ఉంటుంది మ్యామ్. ఆ టైంలో మనం టైటరేషన్ చేసుకోవచ్చు మ్యామ్. వెరీ గుడ్. వ్యాధి ఎక్కువగా ఉందని ఎప్పుడు తెలుస్తుంది? డిసీజ్ చాలా ఎక్కువగా ఉంది వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది టైటర్ వాల్యూ ద్వారా? ఇమీడియట్ గా రియాక్షన్ జరుగుతుంది మ్యామ్. ఇమీడియట్ గా రియాక్షన్ జరిపిందంటే అర్థం ఏంటి? అంటే హైగా ఉందని అర్థం మ్యామ్. వెరీ గుడ్. మోర్ నెంబర్ ఆఫ్ యాంటీబాడీస్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద బాడీ హెన్స్ ద అగ్లూటినేషన్ టుక్ ప్లేస్ ఇమీడియట్లీ అని తెలుస్తుంది. ఇదే వైడాల్ టెస్ట్ ని మనం టెస్ట్ ట్యూబ్స్ లో కూడా చేయొచ్చు. టెస్ట్ ట్యూబ్స్ లో చేసేటప్పుడు సిరీస్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్స్ ఒక 6 కానీ 8 కానీ టెస్ట్ ట్యూబ్స్ తీసుకొని 1:2 డైల్యూషన్స్ చేయాలి. 1:2 డైల్యూషన్స్ అంటే ఏంటి? ఫస్ట్ దట్ సిరీస్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్స్ ఆర్ టేకెన్ అండ్ దే ఆర్ లేబుల్డ్ యాజ్ 1:2 1:4 అట్లా అనమాట. ఇక్కడ ఇవేవైతే మనం ఇందాక చెప్పామో టైటర్ వాల్యూస్ నోట్ చేయాలి. 1:2 1:4 1:8 16 32 64 అంటే డబుల్ ద డైల్యూషన్ వేసుకుంటూ 64 128 320 అట్లా వేసుకుంటూ ఫస్ట్ వీ హ్యావ్ టు నీట్లీ లేబుల్ ద డైల్యూషన్స్ ఆన్ ది టెస్ట్ ట్యూబ్స్. ఇన్ ద ఆల్ ద టెస్ట్ ట్యూబ్స్ అన్ని టెస్ట్ ట్యూబ్స్లోకి ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ ద సెలైన్ ఈజ్ యాడెడ్. అన్నింటిలోకి 1 ml ఆఫ్ సెలైన్ యాడ్ చేసేసి టు ద ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ 1 ml of the patient serum is added. 1 ml patient serum యాడ్ చేస్తే the dilution becomes 1:2. అందులో నుంచి 1 ml సెకండ్ టెస్ట్ ట్యూబ్లోకి రిమైనింగ్ డైల్యూషన్స్లోకి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత టు ఆల్ ద టెస్ట్ ట్యూబ్స్ యాడ్ ఏ డ్రాప్ ఆఫ్ ది యాంటీజెన్. ఫస్ట్ రోలో ఓ యాంటీజెన్, సెకండ్ రోలో ఉన్న టెస్ట్ ట్యూబ్స్కి హెచ్ యాంటీజెన్, అట్లా మనం ఏహెచ్ యాంటీజెన్ బిహెచ్ యాంటీజెన్ అట్లా యాంటీజెన్స్ అన్నింటినీ మిక్స్ చేస్తాం. చేసిన తర్వాత ద టెస్ట్ ట్యూబ్స్ ఆర్ ఇంక్యుబేటెడ్. ఇక్కడ మనం ఇంక్యుబేట్ చేయాలి, ఇంక్యుబేటర్లో పెట్టాలి. పెట్టిన తర్వాత వీ హ్యావ్ టు అబ్జర్వ్ ది అగ్లూటినేషన్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? దిస్ ఈస్ ద indirect agglutination method where we are diluting the patient serum in the saline, then we are adding equal amount of the antigen. ఇక్కడ మనం పేషెంట్ యాంటీబాడీస్ని డైల్యూట్ చేసాం. అందరికి ఈక్వల్గా అన్ని టెస్ట్ ట్యూబ్లో ఈక్వల్ యాంటీజెన్ యాడ్ చేసినప్పుడు ఆఫ్టర్ ఇంక్యుబేషన్ వీ హ్యావ్ టు స్టడీ ద టైటర్ వాల్యూస్. ద హైయెస్ట్ డైల్యూషన్ up to which the agglutination has taken place is considered as its titer value. అంటే 1:160 దగ్గర 164 దగ్గర ఆగిపోయింది అనుకోండి, 64 దగ్గర 128 అట్లా ఆగిపోయింది అనుకోండి, ఇంకా రిమైనింగ్ టెస్ట్ ట్యూబ్స్లో అగ్లూటినేషన్ కనిపించలేదు అని అనుకుంటే ద లాస్ట్ డైల్యూషన్ అప్ టు విచ్ ద అగ్లూటినేషన్ కెన్ బి సీన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇట్స్ టైటర్ వాల్యూ. సో టెస్ట్ ట్యూబ్ మెథడ్ అనేది ఇండైరెక్ట్ మెథడ్. This is the indirect method of diagnosing the either H or O antigen of the Salmonella typhi. కాబట్టి ఈ 2 మెథడ్స్ని మనం ర్యాపిడ్ టెస్ట్ కోసమేమో స్లైడ్ స్క్రీనింగ్ టెస్ట్ యూజ్ చేస్తాము. టైటర్ వాల్యూస్ని డిటర్మైన్ చేయాలి యాక్యురేట్గా, ఎగ్జాక్ట్గా మనం టైటర్ వాల్యూస్ని డిటర్మైన్ చేయాలి అని అంటే మాత్రం కంపల్సరీగా వీ హ్యావ్ టు గో ఫర్ the tube agglutination method. ఇవి ర్యాపిడ్ మెథడ్ అండ్ టైటర్ వాల్యూస్ ఇంటెన్సిటీ ఆఫ్ ద డిసీజ్ని కనుక్కోవడానికి మనం యూజ్ చేసేటటువంటి మెథడ్స్. సో ఈ సెషన్ అంటే నెక్స్ట్ క్లాస్ మళ్ళీ మీకు వేరే ఉంది కాబట్టి
We will stop up to here. ఏం డౌట్స్ లేవు కదమ్మా? ఎనీ డౌట్స్? నో మ్యామ్. ఓకే, నెక్స్ట్ బ్లడ్ క్లాస్ గ్రూపింగ్ వేసేటప్పుడు ఏం ద్వారకా? మనం ఫింగర్ ప్రిక్ చేసినప్పుడు అది బ్లడ్ క్లాటింగ్ కూడా జరుగుతుంది. క్లాటింగ్ కి క్లంపింగ్ కి తేడా ఎలా కనుక్కోవాలి? ఏంటమ్మా క్లాటింగ్ కి? ఎప్పుడు క్లాట్ అవ్వచ్చు అంటున్నారు? మనం ప్రిక్ చేసినప్పుడు స్లైడ్ క్లాటింగ్ కి క్లంపింగ్ కి తేడా ఉంటుందమ్మా. క్లాటింగ్ అండ్ క్లంపింగ్ ఆర్ బోత్ ఆర్ సేమ్. క్లంపింగ్ అన్న క్లాటింగ్ అన్న ఒకటే. క్లంపింగ్ ఈస్ togetherness of the antigen and antibodies results in the visibility as clumps or clots. క్లంపింగ్ అంటే క్లాటింగ్ అంటే ఏంటి? లాటిస్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది క్లాటింగ్లో, ఓకేనా? లాటిస్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది క్లాటింగ్ అన్నప్పుడు. క్లంపింగ్ అంటే ఇంకా అగ్రిగేషన్ ఆఫ్ దోస్ క్లాట్స్ ఈస్ కాల్డ్ ఎస్ క్లంపింగ్. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, డిఫరెన్స్ ఉంటుందమ్మా మామూలు యాంటీజెన్. కొంచెం గట్టిగా మాట్లాడాలి ద్వారకు, వినిపించట్లే నాకు సరిగా. అదే మనం డిఫరెన్స్ కనుక్కోగలం కదా మ్యామ్ అన్నాడు. డిఫరెన్స్ కనుక్కోవచ్చు. క్లంపింగ్ అన్న క్లాటింగ్ అన్న ఒక్కటే. సో మోర్ అగ్రిగేషన్ ఆఫ్ ద క్లాట్స్, ఇప్పుడు క్లంపింగ్స్ విల్ రిజల్ట్ ఇన్ ద క్లాట్స్. లాటిస్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది మనకి. యాంటీజెన్ ఐజిఎం యాంటీజెన్ multivalent or polyvalent immunoglobulin will be involved in the agglutination reaction. So when the multivalent antibody when it get attached to the antigens kada, RBC మీద ఉన్న యాంటీజెన్స్ అది కూడా మల్టీవాలెంట్. ఇక్కడ అగ్లూటినేషన్లో మల్టీవాలెంట్ యాంటీజెన్ ఉంటుంది, మల్టీవాలెంట్ యాంటీబాడీ ఉంటుంది. ఒక యాంటీబాడీ ఒకటి కన్నా ఎక్కువ ఆర్బీసీస్ని అటాచ్ చేయగలుగుతుంది. అట్లా అటాచ్ చేసినప్పుడు ఇట్ ఫార్మ్ ఏ లాటిస్ లైక్ స్ట్రక్చర్. ఆ లాటిస్ లైక్ స్ట్రక్చర్ మనకి చూడడానికి క్లమ్స్ లాగా ఉంటుంది. అగ్రిగేషన్ అంటే మోర్ అగ్రిగేషన్, ఎక్కువ అలాంటి క్లమ్స్ అన్ని ఎక్కువ ఉన్నప్పుడు అది క్లమ్స్ లాగా కనిపిస్తుంది, మనకి క్లాట్స్ లాగా కనిపిస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. క్లాటింగ్ అండ్ క్లంపింగ్ రెండు ఒకటే, ఇంటెన్సిటీలో డిఫరెన్స్. ఓకే మా, we will stop the session up to here. You may join to the next class. ఓకే మ్యామ్.